చిత్ర విచిత్రాలు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాలను మలుపులు తిప్పే ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రత్యక్షం కావడం హాట్ టాపిక్ గా మారింది. కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తాజాగా కాంగ్రెస్ భేటీకి హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, తెల్లం వెంకట్రావు భేటీకి సంబంధించి ఎలా చూడాలి? చందు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ప్రభావం కారణంగానే దాదాపు మిత్రపక్షాలతో కలిసి 9 స్థానాల్లో విజయదుంది మోగించింది. ఆ క్రమంలోనే ఒక్క సీటుకే పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం కొసమెరిపైతే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బీఆర్ఎస్ పార్టీలో నుంచి వీడుతాడంటూ మాత్రం జోరుగా ప్రచారం జరిగింది. ఆ పరిణామాలన్నిటి కూడా పరిణామాల నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో కలిసి వెళ్లి కుటుంబ సమేతంగా తెల్ల వెంకట్రావు తన సతీమణితో కలిసి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కలవడంతో ఆయన కూడా అప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ మాత్రం జోరుగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా తెరపడకుండా ఉంది. ఈరోజు తాజాగా ఇల్లందులో మహబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు హాజరు గారు. దాంతో పాటుగా పార్లమెంటరీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బలరాం నాయక్ తో పాటు వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి హఠాత్తుగా కారు దిగి భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొనడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న తెల్ల వెంకట్రావు కాస్త బీఆర్ఎస్ పార్టీని వీడుతాడా లేదా అంటూ మాత్రానికి బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా కొంత సందిగ్ధత నెలకొంది. ఇటీవల కాలంలోనే భద్రాచలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో తెల్ల వెంకట్రావును చేర్చుకోవద్దంటూ తెల్ల వెంకట్రావు దిష్టిబొమ్మను కూడా తగలబెట్టిన విషయం మరొక ముందుకే తెల్ల వెంకట్రావు ఏకంగా కాంగ్రెస్ పార్టీ సన్నాహక పార్టీ పార్లమెంటరీ పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొనడంపై సర్వత్రా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జిల్లా రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. దీంతో పాటు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 9 నియోజకవర్గాల్లో అంటే 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, ఒక నియోజకవర్గంలో మిత్రపక్షమైన సిపిఐ పార్టీ గెలుపొందడం, ఒక్క సీట్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ తరఫున తెల్ల వెంకట్రావు బోటాబోటీగా 4500 ఓట్ల మెజార్టీతో గెలవడం కూడా ఆసక్తికర పరిణామం అయింది. ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే కేసీఆర్ ని కలవటం, కేసీఆర్ ని కలిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి అంటిముట్టనట్టుగా ఉంటూ వస్తున్నాడు. గతంలో కూడా ఇతను తెల్ల వెంకట్రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. గతంలో వైసీపీ తరఫున ఆయన మహబాద్ పార్లమెంట్ కి పోటీ చేశాడు. 2018 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి భద్రాచలం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత మొన్న జరిగిన 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవటం, ఆ తర్వాత అది కొద్ది రోజులకే ఆయన బీఆర్ఎస్ పార్టీపై మొహం మొత్తేయటం, కాంగ్రెస్ పార్టీలో చేరతాడంటూ విచిత్రమైన పరిణామాలు ట్రోలింగ్స్ జరిగినప్పటికీ మాత్రం దాని విషయంలో మాత్రం ఏనాడు కూడా దానిపై కామెంట్ కూడా చేయని తెల్ల వెంకట్రావు కాస్త ఒకే సడన్ గా సడన్ గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జి వ్యవహరిస్తున్న మహబాద్ పార్లమెంటు పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొనడంపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ సమావేశంలో కూడా వాడివేడిగా చర్చ కూడా జరుగుతున్నట్టు పరిస్థితి. ఈ సమావేశంలోనే భద్రాచలం నుంచి ఓటమి చెందిన పోదెం వీరయ్య కూడా పాల్గొన్నాడు. పోదెం వీరయ్య కూడా రాష్ట్ర ఆయనకి ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గిరి కూడా ఆయన కట్టబెట్టారు. అయినప్పటికీ మాత్రం ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెల్ల వెంకట్రావుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా కొంత చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఈ సమావేశంలో తెల్ల వెంకట్రావు పాల్గొనడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ మాత్రానికి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అనుచరులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తెల్ల వెంకట్రావు కూడా తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నాడు. ప్రెస్ మీట్ లో ఈ అంశంపై చెప్తారా లేదా అనే అంశం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికే తెల్ల వెంకట్రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 5 నియోజకవర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండవాలు ధరించి ఆ సమావేశంలో పాల్గొంటే తెల్ల వెంకట్రావు మాత్రానికి కండం ధరించుకోకుండానే మాత్రం విజువల్స్ లో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సమావేశానికి హాజరు కావడంతో మాత్రానికి బీఆర్ఎస్ పార్టీని తెల్ల వెంకట్రావు వేయటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి రేపు 2వ సీఎం సమక్షంలో
చేరినట్టు కూడా తెలుస్తుంది చందు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.